ఏవండోయ్ విన్నారా? ఇవాళ నేను మీతోని ఇన్స్టెంట్ పులిహారం పోపు రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది మనం ఒకసారి చేసుకుంటే 1 మంత్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి చేసుకుంటే మార్నింగ్ రైస్ వండుకొని ఇది కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా పులిహారం అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ కలుపుకుంటే మనకి లంచ్ కల్లా మంచిగా ఫ్లేవర్ అని వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. దీనికోసం నేను ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి ఫ్రై చేశాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసి ఫ్రై చేశాను. తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసానండి. అలాగే కరివేపాకు ఇంగువ ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందు నుంచి చింతపండు పులుపు తీసుకొని ఉన్నది వేసి ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే మనకి పోపు అయితే రెడీ అయిపోతుందండి. అది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయితే స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. అలాగే ట్రావెలింగ్ చేసుకున్నప్పుడు కూడా ఈ పోపు మనం కలుపుకొని పట్టుకొని వెళ్ళొచ్చండి, బాగుంటుంది. నేను ఇది ఒక తమిళ ఆంటీ మా ఇంటి పక్క నుండి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగే పిల్లలకి చేసి పెట్టేస్తే వాళ్ళు రైస్ వండుకొని ఈ పులిహారం పోపు కలుపుకొని లంచ్ బాక్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోయేవారు. సో నేను కూడా ఇప్పుడు మా పిల్లల కోసం అలాగే చేసి ఉంచేస్తాను. ఎప్పుడైనా లేట్గా లెగడం లేకపోతే ఊరు నుంచి వచ్చినా కూడా ఇన్స్టెంట్గా రైస్ వండేసి ఈ పులిహారం పోపు కలిపేసి వాళ్ళకి లంచ్లోనైతే పెట్టేస్తున్నానండి. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నా వీడియోలు బ్యాచులర్స్ ఎవరైనా చూస్తే ఈసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ ఇన్స్టెంట్ పులిహారం పోపు చేయించుకొని తెచ్చేసుకోండి. మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ లేచి రైస్ వండుకొని ఈ పులిహారం పోపు కలుపుకొని లంచ్కి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటివి సింపుల్ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయిన రెసిపీస్ నా ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశానండి. ఇంకా ముందు కూడా చాలా అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు నా ఛానల్ పేజ్కి వెళ్ళి నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.